హాయ్ ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ ఫ్రమ్ ఆంధ్ర. ఇప్పుడు మనం ఎక్కువ శ్రమ పడే పని లేకుండా కాపర్, బ్రాస్, సిల్వర్ ఐటమ్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఉండే వాటితోనే మెరిసేలా ఎలా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పూజ సామాన్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఎంత తళతళలాడుతున్నాయో కదండి. ఇప్పుడు వీటిని మనం ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సిల్వర్ సామాన్ క్లీన్ చేయడానికి లిక్విడ్ తయారు చేసుకుందాం. ఇప్పుడు పటిక పౌడర్ అండి, ఇది అదే నీళ్ళకి కాల్గేట్ అయినా దొరుకుతుంది. టూత్ పౌడర్ లేదంటే ఉప్పు అయినా కొద్దిగా ఒక స్పూన్ అంతా వేస్తే చాలు. లేదంటే మీ దగ్గర పేస్ట్ ఉంటే ఏదైనా వైట్ పేస్ట్ అదైనా వేయచ్చు. నెక్స్ట్ ఇది లెమన్ సాల్ట్ అండి, ఇది కూడా తక్కువ ఖర్చు, తర్వాత ఈజీగా దొరుకుతుంది. అది ఒక స్పూన్ వేసి మళ్ళా తర్వాత ఇది కుకింగ్ సోడా, అది కూడా ఒక స్పూను ఆ నీళ్ళల్లో కలుపుకుంటే మనకి ఆ డిజైన్స్లో ఉన్న మురికి నల్లగా వస్తుంది కదండి, అదంతా వదిలిపోతుంది అనమాట. అప్పుడు మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళా కొంచెం ఇది డిష్ వాష్ లిక్విడ్ ఏదైనా కొంచెం వేసుకుంటే ఇంకా నీట్గా అట్లే నానపెట్టామనుకోండి, కొంచెంసేపు అయిన తర్వాత మనం తీసి క్లీన్ చేసుకోవచ్చు. అది కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళండి, అది మొత్తం అన్ని లిక్విడ్స్ అంతా కలిసి పౌడర్స్ అంతా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటి సిల్వర్ సామాన్ అంతా ఆ నీళ్ళల్లో వేసి పెట్టుకుందామండి. ఫస్ట్ కొంచెంసేపు నానితే అది ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు అనమాట. అంతే, మొత్తం ఒక్కొక్కటి తీసి అందులో వేసుకుందాము. అవి నానేలోపు మనం ఇది కాపరు, బ్రాస్ ఐటమ్స్ క్లీన్ చేసుకునేది చూద్దాము. ఇది ఇంకా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకా సేమ్ అవే ఐటమ్స్. ఇది లెమన్ సాల్ట్ అనమాట, ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ ఇది కుకింగ్ సోడా మన ఇంట్లోనే ఉండేదే కదండి. లెమన్ సాల్ట్ కూడా మామూలుగా అన్నిట్లో వాడతాం మనం, సిట్రిక్ యాసిడ్ అంటారు కదా, అది పౌడర్ లాగా ఇది మనకు దొరుకుతుంది. ఇప్పుడు ఇవి రెండు వేసుకున్నాం కదా, కుకింగ్ సోడా, ఇది డిష్ వాష్ లిక్విడ్ అండి, ఏదైనా విమ్ కానీ లేదంటే ఇంకా ఏదన్నా సబీనా ఏవో ఉంటాయి కదా, ఆ లిక్విడ్ ఒక స్పూన్ వేసుకొని కలుపుతుంటేనే చూడండి ఎలా వస్తుందో. కొద్దిగా దానికి నీళ్ళు చేర్చుకున్నామంటే అన్నీ కొంచెం ఈజీగా మిక్స్ అవుతాయి అన్నమాట. చూడండి ఫోమ్ ఎలా వస్తుందో. అంతే, ఒక 2 మినిట్స్ పక్కన పెడితే అంతా కూడా కొంచెం నీట్గా మిక్స్ అయిపోతాయి అన్నమాట. మీ దగ్గర లెమన్ సాల్ట్ కనుక లేనట్లయితే నిమ్మరసం అయినా పిండుకోవచ్చండి. నిమ్మరసం అవైలబుల్గానే ఉంటుంది కదా అందరి దగ్గర, అది ఒక నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఆ 3 అనమాట మనం అందులో కలుపుకునింది. ఇప్పుడు అది అప్లై చేస్తే పైన నీళ్ళల్లో అయితే ఎక్కువ తొందరగా క్లీన్ అవ్వదండి. ఇప్పుడు మనం అదంతా పేస్ట్ లాగా అప్లై చేసాం కదా, కొంచెంసేపు అట్లాగే ఉంచేసామంటే అన్నిటికీ రాసి ఇక నీట్గా కొంచెం స్క్రబ్బరు, అది కూడా సాఫ్ట్గా ఉండేది కావాలండి, రఫ్తో యూజ్ చేయొద్దు. అది కొంచెం మెత్తగా మనకి నీళ్ళలో తగలంగానే అది మెత్తగా అవుతుంది ఆ బ్రష్. దాంతో కొంచెం అప్లై చేసి అదే అంత స్మూత్గానే మనం క్లీన్ చేసుకోవాలంట, రబ్ చేయాలి. రఫ్గా హ్యాండిల్ చేయకూడదు, గీతలు పడతాయి అన్నమాట. అంత షైనింగ్ వస్తుందండి, కొత్త వాటిలాగా మెరుస్తాయి. మీరే చూస్తారు కదా, చూడండి. అంతే, అన్నిటికీ ఒక్కొక్క దానికి మనం అట్లా అప్లై చేసుకోవాలన్నమాట. అంతే, ఇంకెక్కువగా రుద్దే పని కూడా ఉండదండి, ఊరికి అప్లై చేసుకొని దాన్ని అన్నిటికీ లైట్గా రబ్ చేస్తే సరిపోతుంది. మళ్ళీ అంతేనండి, ఇంకా అన్నిటికీ అప్లై చేసి పెట్టుకున్నాం కదా. ఇంక ఇప్పుడు కొద్దిగా మిగిలిన లిక్విడ్ ఉంటుంది కదా, లోపల కొంచెం ఎప్పుడు కూడా వెజల్స్లో ఆ చెంబులో కొంచెం నలుపు అలాగే ఉంటుంది. అందుకని కొంచెం లిక్విడ్ వేసి పెట్టుకున్నామంటే ఇంకా నీట్గా లోపల కూడా క్లీన్ అయిపోతుందండి. ఎప్పుడు పైన అంతా నీట్గా ఉంటుంది కానీ లోపల కొంచెం ఎక్కువగా రస్ట్ ఉన్నట్టు ఉంటుంది కదా, అదంతా క్లీన్ అయ్యేదానికి వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, రుద్దుతుంటే మీకే తెలుస్తుంది కదా ఎలా వస్తుంది. పైన అట్లా లైట్గా రబ్ చేస్తూ ఉంటేనే మొత్తం అది పైన ఉన్న ఒకలాంటి ఉంటుంది కదా నల్లగా, అదంతా వదిలిపోతుంది చూడండి.
ఇంకంతేనండి, నీళ్ళల్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడు మనం ఈ సిల్వర్ ఐటమ్స్ చూద్దాం. ఇందాక నానబెట్టుకున్నాం కదా నీళ్ళల్లో, దానికి ఇంకేం లేదండి. ఫైనల్గా మనము కోల్గేట్ పౌడర్ వేసి పైన కొంచెం అట్లా అప్లై చేస్తే చాలు. ఆ డిజైన్స్లో ఉన్న మురికంతా వదిలిపోతుంది అనమాట. ఇంకది ఫస్ట్లో మనం లిక్విడ్లో పెట్టుకున్న అంత మాత్రమే. ఇంకా మళ్ళీ సిల్వర్ ఐటమ్స్ కూడా కొత్త వాటిలాగా ఎట్లా నీట్గా మెరుస్తూ ఉంటాయి. చూడండి, దాన్ని అన్ని పక్కల మనం అప్లై చేసుకోవటం అంతే ఆ పౌడర్ని. ఎందుకంటే మనం డైరెక్ట్గా అప్లై చేసుకుంటే బాగా పడుతుంది అనమాట ఈ వీటికి. అప్పుడు మొత్తం నీట్గా అంతా వదిలిపోతుంది. ఇంకంతా అయిన తర్వాత నీట్గా నీళ్ళతో మాత్రం బాగా క్లీన్ చేసుకోవాలండి మొత్తం. మళ్ళీ ఇదంతా మనం అప్లై చేసిన లిక్విడ్స్ అంతా ఆ పేస్ట్ అంతా క్లీన్ అయ్యే వరకు. ఇవి కాళ్ళ చైన్స్ అండి. వాటికి చూడండి, ఇందాక ఉన్న కొద్దిగా మిగిలిన లిక్విడ్లో మనం కొంచెం అట్లా బ్రష్తో అలాగా అప్లై చేస్తే చాలు. ఇవి కాల్ చైన్స్ కదా, అందుకని కొంచెం సపరేట్గా ఉంచుతున్నాను. చూడండి, మీరే చూస్తున్నారు కదా, ఎక్కువ రుద్ది అంత శ్రమ పడే పనే లేదు ఇక్కడ. అంటే అందులో ముంచాం కదా, కాకపోతే నీళ్ళతో బాగా క్లీన్గా కడిగేసుకోవాలండి. ఎందుకంటే మనం ఈ లైమ్ సాల్ట్ ఇట్లాంటివి అంతా వేసాం కదా. నీట్గా కడిగాం కదండి. ఇప్పుడు తుడవటం కూడా అంత శుభ్రంగా తుడుచుకోవాలి. మెత్తటి క్లాత్, కాటన్ క్లాత్ అయితే ఇంకా మంచిది. ఇంకా నీట్గా తుడిచేటప్పుడే షైనింగ్ తెలుస్తుంది చూడండి. బాగా ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, బాగా తుడిచిన తర్వాత మనం వాడినవి ఉంటాయి కదా, సపరేట్గా వాటిని కవర్లో ఎయిర్ పోకుండా జిప్లాక్ కవర్లో కానీ లేదంటే ప్లాస్టిక్ కవర్లో కానీ బాగా లోపల పెట్టేసి క్లోజ్ చేయాలన్నమాట. చూడండి, అలా పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా కలర్ చేంజ్ అవ్వకుండా బాగుంటాయి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.